అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా? ఇవాళ మీకోసానికి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. హాట్గా నడిచింది అసెంబ్లీ. సీఎం మాట్లాడుతుంటే అడ్డుపడుతుంది ప్రతిపక్ష పార్టీ. జగిత్యాలలో సోయి లేకుండా రోడ్ల మీద పడ్డారు మందుబాబులు. దీనికి అంతటికీ కారణం గుడుంబానే అంటున్నారు ఆడోళ్ళు. కుక్క ఖరీదు 20 కోట్లట. ముచ్చట తెలిసిన వాళ్ళు నోరెల్లబెట్టుకుంటున్నారట. కాలి నడకన తిరుమల ఎంకన్న కాడికి పోయిర్రు. యశస్విని రెడ్డి గెలిచినందుకు చెల్లించుకుంటుర్రు మొక్కులు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ మేడం ప్రసంగం ఒడిచినాక దాని మీద చర్చ పెట్టుకున్నారు అసెంబ్లీలో. అట్లనే ఆఖరి రోజు అవుడుతోని మస్తు గరంగా మాటల యుద్ధం జరిగినాయి ఉల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. చూడురో పారి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే దాని మీద అధికార ప్రతిపక్షాల నేతల మధ్య గట్టిగానే రచ్చయిందుల్లా. ఇక మొదలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సభలో ప్రవేశపెడితే దాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరిచిండు. ఇక తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కు మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఇక గవర్నర్ ప్రసంగం గురించి ఇట్లా చెప్పుకొచ్చిండు కేటీఆర్ సారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం. గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడిన సారు ఇక 50 ఏళ్లకెళ్లి కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి మాట్లాడిండు. పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, దానికి పొన్నం ప్రభాకర్ సారుకి ఇట్లా చెప్పుకొచ్చిండు. అధ్యక్ష అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైందనే కదా అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళా కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా అధ్యక్ష పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు. ఇదే కదా. దీనికి ఇప్పటి గవర్నర్ ప్రసంగానికి సంబంధం లేదు అని ఉప ముఖ్యమంత్రి బట్టి సారుకి ఇట్లా మాట్లాడిండు. నీళ్ళు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి. అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. మళ్ళా మాట్లాడు షురూ చేసిండు కేటీఆర్ సారు. అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్? ఇక మళ్ళా దాన్ని ఎమ్మడే అందుకున్నాడు బట్టి సారు. మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పుల రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ళ నుంచి చేయాల్సింది మీరు. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. ఈ 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. మళ్ళా షురూ చేసిన కేటీఆర్ సారు అట్లనే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిండు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ పాలన తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన గుర్తు చేయాలి కదా సార్. ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365ని ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితులను గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ హటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి. దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. ఇక ఈ మాట అనేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గిట్లా కేటీఆర్ ను ఉద్దేశించి ఎన్ఆర్ఐ అని చెప్పి గిట్లా చెప్పుకొచ్చిండు. కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి
అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. ఇక కేసీఆర్ గురించి చెప్పుకుంటా, గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు గురించి ఇట్లా చెప్పిండు సారు. గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. పోతిరెడ్డి ప్రాజెక్టు గురించి ఇట్లా చెప్పుకొచ్చిండు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే. కేటీఆర్ ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండో ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లా ఎమ్మెల్యే అయినరు? వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కండువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. ఇట్లా చెప్పిన సీఎం సారు వీటి గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పిండు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా. నేను చాలా విషయాలు ప్రస్తావించిన తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాల సమయం ఉంది. సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరమేంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిస్తాం. ముఖ్యమంత్రి మాట్లాడిన పోతిరెడ్డి ప్రాజెక్టు గురించి హరీష్ రావు సార్కి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ నుంచి మేము 6 మంత్రులం 14 నెలలకే మేము రాజీనామా చేశాము. మేము రాజీనామా చేసినప్పుడు చెప్పే 6 కారణాలు. అందులో మొట్టమొదటి కారణం అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ కేబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. ఎమ్మెల్యే అభ్యత్వం గురించి మాట్లాడుకుంటా, నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వారు మాట్లాడినారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది అని ఆయన అన్నారు. ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం. కేసీఆర్ ఎంపీ పదవి గురించి చెప్పిన హరీష్ రావు సారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది. ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశం పెడితేనే నేను క్యాబినెట్లో చేరతా, నేను పదవుల కోసం రాలేదు, తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చినా అని చెప్పిండు కేసీఆర్ గారు. ఇక దీని మీద మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుకుంటా, మేం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. మేము 91 మంది ఉన్నాము, 90లో మేము ఉన్నాము, మీరు ఉన్నది ఎంతమంది? దాని తర్వాత ఎన్ని సీట్ల మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? దాని తదుపరి జరిగిన 2000 ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు?
ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష. ఇక అటే ఇంకా కేటీఆర్ మళ్ళా ఇట్లా మాట్లాడుకొచ్చిండు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష, వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. ఇక బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటా అధ్యక్ష, మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా? ఆ విషం నీళ్ళ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది అబద్ధం అంటారా? సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరులు ఊదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల గురించి మాట్లాడుకొచ్చిండు. అమలు చేసిన 2 హామీల మీద గట్టిగానే అరుచుకున్నాడు కేటీఆర్ సారు. ఇక దీని మీద బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుకుంటా ఇట్లా అన్నాడు. భారతీయ జనతా పార్టీ ఇలాంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ బడ్జెట్కి ఇప్పుడున్నటువంటి బడ్జెట్కి సరిపోదని చెప్పి మాతో పాటు ఎంతోమంది మేధావులు కానీ ఎంతోమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా అవేమి పట్టనట్టుగా మీరు కేవలం అధికారంలో రావాలనే ఆకాంక్షతోటి మాత్రమే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినట్టు కనబడతా ఉంది. మరి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఈ హామీలు ఎంతవరకు పూర్తి చేస్తారో అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఇట్లా మాట్లాడిండు. పని దినాలలో మేమిచ్చిన 6 గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే 4 గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను మా సహచర పక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలన నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు 9.5 సంవత్సరాలలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించిందో యాదిరెడ్డి కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ 9.5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి ఇక సారు మాట్లాడుకుంటా ప్రజలు ఓటు రూపంలో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పిర్రు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెలను బద్దలగొట్టినాము. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అడుగు పెట్టకుండా చేసిన ప్రగతి భవన్ ల ప్రజావాణి కార్యక్రమంతోని నేరుగా సీఎంకే సమస్యలు చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చినాము. సొంత పార్టీ నేత మంత్రిగా కొనసాగుతున్న ఈటల రాజేందర్ నే ప్రగతి భవన్ లకు అనుమతించకుండా అవమానించిండని గుర్తు చేసిండు సారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనించిర్రు, అందుకే బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూసోబెట్టిర్రు అని చెప్పిన సారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పుకొచ్చిండు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఊకే మధ్యలో అడ్డుపడ్డారు. ఆగి మధ్య ఏడ చూసినా కానీ దొంగల ఎక్కువైతుందోలా. అట్లా దొంగతనానికి పోయిన దొంగ పని ఒడవంగానే చల్లగా జారుకుంటారు కదా. ఇక దొరికితే సంగతి వేరే లెక్క ఉంటుంది, కానీ తప్పించుకునే ఛాన్స్ ఉండి కూడా ఈ దొంగ ఏం చేసిండో చూడురే. దొంగలు పాడుగాను దినం ఎన్నో ఒక తాన దొంగతనం జరుగుతూనే ఉన్నది. అరే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి కష్టపడి పని చేసుకొని సమాజంలో బతకాలి గాని ఈ దొంగ నాటకాలు ఎందుకు చేస్తారో నాకైతే అస్సలు సమజ్ కాదు. ఇంట్లోకెళ్ళి బయటికి పోవాలంటే ఒక తీరుగా వణుకుతుర్రు జనాలు. తాళం వేసిపోతే కూడా తాళాన్ని వలగొట్టి ఇంట్లోకెళ్ళి సామాన్లు ఎత్తుకపోతున్నారు దొంగ బడివేగాళ్ళు. ఇప్పుడు గీసోదంతా ఎందుకు చెప్తున్నావురా వారి, రేపు అసలే అయితారం బయటికి పోవాలి మేము అని నా మీద గుస్సా కాకుర్రి. ఒకసారి ఈ వీడియో చూడుర్రి. ఈ పిల్ల స్కూల్ నుంచి వచ్చింది.
ఇంట్లోకి వచ్చి బీరువా వలగొట్టి సామాన్ మొత్తం ఏడ పడతాడేసిండు కదా బద్మాష్ గాడు. ఏడి దొరికిండా? ఇంకేడ దొరుకుతాడు తీ, ఎప్పుడో ఉడాయించినట్టుండు అనుకుంటుర్రా? లేలే, ఇప్పుడు గీ అన్న చెప్తాడు ఇనుర్రి. చెప్పన్నా, ఏంది ముచ్చట? నా పేరు నందు. మా ఇంట్లో దొంగతనం జరిగింది. 4 గంటలకు జరిగింది. 4:15కి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. దొంగ గోడ దుంకి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనుక చెరువు ఉంది, ఆ చెరువులో దుంకిండు. ఇప్పుడు ఈయన చెరువులోనే ఉన్నాడు. అతను ఇంకా బయటికి రాలేడు. ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. ఈ చంత్రం పాడుగాను. ఇన్నరా ముచ్చట? తాళం బలగొట్టి లోపలికి పోయి బీరువా తాళం బలగొట్టి అండ్లకెళ్ళి కమ్మలు తీసుకొని ఇంటెనక ఉన్న షెర్లకు దుంకి అండ్లనే ఉన్నాడంట. ఎంత పిలిచినా కూడా వస్తలేడంట. ముచ్చట గమ్మత్తున్నది. చెప్పన్నా, ఇంతకీ ఎన్ని గంటలకు దుంకిండు అన్న షెర్లకి? చెరువులోకి 4:30 ఆ టైంలో దుంకిండు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుండు కానీ బయటికి రమ్మని ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. అన్నా, ఏమన్నా వస్తువులు పోయినాయా? కమ్మలు ఒకటేనా? వస్తువులు అంటే కమ్మలు పోయినాయి అన్న. ఇంకేమన్నా? ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి నా పోలేదు. కానీ చూసి మా పాపని తీసుకొని ఇక్కడ వెళ్ళిండని చెప్పగానే అక్కడ చెట్లలోకి వెళ్ళి ఆ దొంగ బద్మాష్ గాని బయటికి రమ్మంటే ఏమంటుండ అన్న? అతను ఏమంటుండు, నువ్వు సీఎం ని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి, TV9 ని పిలిపి, NTVని పిలిపి, వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటికి వస్తాను, లేకపోతే రాను అంటుండ ఆయన. సరే బాబు, నేను అందరినీ పిలిపిస్తాను, నువ్వు ముందు బయటికి రా అంటే, నువ్వు పిలిపి వాళ్ళు నా కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తా అని అంటుండు, లేకపోతే రానంటుండు. అబ్బో, పెద్ద మూతవారే ఉన్నట్టున్నాడు. ఇక నువ్వు చేసిన ఘనకార్యానికి సీఎం వస్తాడా ఉత్తర కుమార? చేసిందే అడ్డమైన పని, మళ్ళా పెద్ద పోకట్లు పోతున్నాడు. ఇప్పుడు ఆ దొంగను చూసినాగా చెల్లేమో చెప్తుందంట. ఇనురి, చెప్పు చెల్లె, నువ్వు చూసినావు ఆ దొంగని? ఏమేమి ఎత్తుకపోయింది ఇంట్లోకెళ్ళి? నేను స్కూల్ నుంచి వచ్చిన 4:30కి అట్లా వచ్చినప్పుడు గేట్కి తాళం ఎట్లుంది అట్లానే ఉండే. అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు అనుకుని నేను గేట్ తాళం తీసి వచ్చిన. డోర్ ఓపెన్ ఉండే, కొంచెం లైట్గా ఓపెన్ ఉండే. మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన. లోపల బ్యాగ్ ఇప్పగానే నా పైనకి వస్తుందని నేను బయటికి వెళ్ళిన ఆంటీ వాళ్ళని పిలవడానికి. ఆంటీ వాళ్ళని వెళ్ళిన. నేను చూసినప్పుడు బీరువాలో ఏమో సర్దుతుండు. మొత్తం సామాన్లన్నీ కింద పడి ఉండే. బీరువాలో సర్దుతుండు. ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు, వెనక నుంచి వెళ్ళిండు. ఇన్నరా, పొల్ల ఈ స్కూల్కి వెళ్ళి పొద్దుమీకి 4:30 కొట్టంగా ఇంటికి వచ్చిందంట. అప్పటికే తాళం తీసున్నదంట. మా అమ్మాయిలు వచ్చిర్రు అని ఇంట్లోకి పోయి చూసేసరికి ఈ దొంగ బడవేగాడు బీరువా వలగొట్టి అందులో ఏమో చదురుతున్నాడట. ఆ పొల్లను బెదిరించేసరికి బయటకు వచ్చి పక్కోళ్ళని పిలిచేటలకి ఇంటి వెనకలకెళ్ళి ఉరికి ఆ షెర్ల దుంకిండంట. అరే రారా నాయనా, నిన్ను ఏమి అనము, గా కమ్మలిచ్చి నీ దారిన నువ్వు ఓ అన్నా కూడా నేను రాను, నేను ఈడనే ఉంటా, సీఎం వస్తేనే వస్తా, అన్ని టీవీ ఛానల్ వాళ్ళు వస్తేనే వస్తా అంటున్నాడట. ఇక పోలీసు వాళ్ళకు తెలిసేసరికి ఆడికి చేరుకున్నారు ఈయన తాట తీద్దామని. ఓ పోలీసోళ్ళు, ఆ దొంగని గట్టిగా అరుచుకోరి, ఇంకోసారి దొంగతనం చేయాలంటే గజ వనకాలే. కాళ్ళు చేతులు అన్ని మంచిగానే ఉన్నాయి గారా వారి, ఏం పోయే కాలం నీకు? మొన్న అదేదో సినిమాలు అంటాడు చూడుర్రి, మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడ్డ ఆచారం అని. అట్లనే గీడ కూడా రంగుబుడ్లు ఎన్ని వచ్చినా కానీ గా నాటు సరికే మాకు కావాలనుకుంటా ఎట్లా బొర్లుతుర్రో చూడు రోడ్ల మీద. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సారా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలేస్తాం. ఇప్పుడు గీ పాట ఎందుకు అందుకున్నావురా వారి అంటే, ఇగో గీ వీడియో చూడుర్రి. అరే ఎందుకే ఆటో అన్నా గట్లా డిస్టర్బ్ చేస్తున్నావు? మంచి మత్తులో ఉన్నట్లున్నారు, ఇంకా పొద్దుగాల కాలేదని పండుకున్నారు. వీళ్ళిద్దరేనా ఇంకెవరన్నా ఉన్నారా? అరే ఏం జాగ దొరకబట్టినావు పోరా వారి. ఇంకెవరన్నా ఉన్నారా?
అగో గీ దొర చెట్టు కిందనే మకాం వేసిండు. అయిపోయిరా ఇంకొన్నారా? ఓహో నలుగురు కలిసిర్రు. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరా జాన్ అనుకుంటా లేపుతున్నాడు ఎర్రషెట్ ఆయనని. మొత్తానికి లేచిరు పాటు. ఇక అసలు ముచ్చట ఏందంటే జగిత్యాల అర్బన్ మండలం గోపాలరావుపేట తిప్పన్నపేట గ్రామాలల్లా విచ్చల విడిగా గుడుంబ అమ్మకాలు అవుతున్నాయంట. దీంతో జగిత్యాల ఇంకా చుట్టుపక్కల గ్రామాలోళ్ళు గుడుంబ కొనుక్కొని ఆన్నే దాగి రోడ్డు మీద పడిపోవుడుతోని ఊర్లో ఉన్న ఆడోళ్లు ఒకటే భయపడుతున్నారట. ఊరోళ్ళు ఎన్నిసార్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళ చెవులల్లా పేరు వార్తలేదట. ఇవాళ పొద్దుగాలకి నలుగురు తాగుబోతోళ్ళు నైట్ తాగింది ఎక్కువయ్యి ఇల్లు అనుకోని ఇట్లా రోడ్ల మీద కంప చెట్లలా వండుకున్నారు. ఇక ఆడికి చేరుకున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ అన్న వాళ్ళ ముఖాన నీళ్లు కొట్టి వాళ్ళకు నీళ్లు దాపిచ్చి వాళ్ళ ఊరికి పంపించిండంట. ఏం తాగుడురా వారి, మీకు పెళ్లి కాకపోతే పిల్లనెట్లు ఇస్తారు? ఒకవేళ పెళ్ళి అయితే మీ పిల్లలెట్లా రాణిస్తారు ఇంట్లోకి? తాగితే మోతాదుగా తాగి ఇంట్లోకి పోయి గింత బుక్కడంత అన్నం తిని వండుకోవాలి గాని ఇజ్జత్ వాయే కదా. గంతగానం తాగి ప్యాంటు దడిచిన సోయి కూడా లేకపాయి. ఏం తాగుడో ఏమో పోర్రి. ఓ అధికారులు జర అరుసుకోర్రి. ఇక మన తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడిస్తే కాలినడకన గుడికి వస్తామని మొక్కిన గీ కాంగ్రెస్ కార్యకర్తలను చూడుర్రి ఏం చేసిర్రో. పాలకుర్తిలో మాజీ మంత్రి దగాకోర్ దయాకర్ అరే అలవాట్ల పొరపాటు అయింది. ఎర్రబల్లి దయాకర్ మీద యశస్విని రెడ్డి భారీ మెజారిటీతోని గెలిచి తక్కువ ఏజ్ లోనే ఎమ్మెల్యే అయిన ఘనత సాధించింది. ఇక పాలకుర్తిలో ఉండే ప్రజలు దేవుళ్లకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎర్రబెల్లి పోవుడుతోని పాలకుర్తికి పట్టిన శని పోయిందని సంబరాలు చేసుకుంటున్నారు. అగో ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడురి. చూసిరా పాద నడకన తిరుమలకు పోయి గిట్ల మోకాళ్ళ మీద మెట్లెక్కుతున్నారు. అగో గాన్నేతో చెప్తాడంట ఇనురి. పాలకుర్తి నుండి మొన్నటి వరకు పాలకుర్తి యశస్వి రెడ్డి గారికి పనిచేయడం జరిగింది. ఓడి వేస్తే గెలుపు కోసం గెలిస్తే కాలినడకన వస్తామని మొక్కడం జరిగింది. ఆ మొక్కు ప్రకారం ఇక్కడికి వచ్చి తీర్చుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులకు సుమారు 10 మంది వచ్చాం కాబట్టి మొక్కు చెల్లించుకుంటున్నాం. అదే రకంగా ఇప్పటి వరకు 40 సంవత్సరాల జీవిత చరిత్రలో ఏ రోజు కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చింది కానీ పాలకుర్తికి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. దయాకర్రావు అనే దుర్మార్గ పాలనకు చర్మగీతం పాడాల్సిన అవసరం వచ్చింది. ఆ చర్మగీతం ఒక 26 సంవత్సరాల అమ్మాయి చర్మగీతం పాడింది. ఆ చర్మగీతానికి ఈరోజు పాలకుర్తి ప్రజలు ఊపిరిపీల్చుకోవడం జరిగింది. ఇన్నరా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యశస్విని రెడ్డి గెలిస్తే తిరుపతి వెంకటేశ్వరుని కొండను కాలి నడకన వచ్చి దర్శించుకుంటామని మొక్కిర్రంట ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అగో గట్లనే మొక్కులు చెల్లించుకుంటుర్రట. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్న గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు తిరుమల కొండకు కాలి నడకన పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా యశస్విని రెడ్డి గెలుచుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావుడు సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పుడు మనిషి నెత్తి మీద రూపాయి పెడితే చారణకు కూడా కొనని రోజులు ఇవి కదా. అసువంటిది ఇప్పుడు ఒక కుక్కను కొనాలంటే ఎంత అవుతుంది? మా అంటే ఒక 10,000, లేకపోతే ఫారెన్ కుక్క అయితే మా అయితే 50,000 ఉంటుంది కదా. కానీ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా, దానికి 1-2 కాదు 20 కోట్లు పెట్టి కొనడంటే నమ్ముతారా చెప్పుర్రి? ఇప్పుడు మీకోసం మంచి వార్త పట్టుకొచ్చిన చూడుర్రి. నువ్వు ఇట్లనే అంటావు అందులో ఏముండదు అని గరంగా ఆకుర్రి. చూడురు ఒక పారి. సార్ ఈవినింగ్ 6 o'clock को फैशन शो है हाईटेक क्लासिक गार्डन पे. यस उधर अच्छा विजुअल मिलेगा आपको. यस వామనే గంత పెద్దగా ఉంది కుక్క అని ముక్కు మీద ఏలేసుకొని చూస్తున్నారు కదా. ఇంకో వీడియో చూపిస్తా చూడురి. మీరు అందరూ అట్లా ఉండండి.
అస్సలు కుక్క లెక్క లేదు, పెద్ద పులి లెక్క ఉన్నది అని అనుకుంటుర్రా? మరి ఈ కుక్క కథేందో దాని లెక్కేందో ఈ టిప్ టాప్ గా తయారైన గా యజమానిని అడుగుదాం పారే. అగో చూస్తుంటే అచ్చం కేటీఆర్ కొడుకు హిమాంశు లాగానే ఉన్నాడు కదా. ఆ చెప్సారు ఏంది కథ? रॉ मीट चिकन खाता है और एसी में रखना पड़ता है। ये रशिया से मैं इंपोर्ट किया। ये 20 करोड़ का कुत्ता है, 20 करोड़ देख के मैं लेके आया। ये वर्ल्ड फेमस है। अभी 3 ईयर से उसका एज। क्या नाम है सर? ब्रीड का नाम? ब्रीड का नाम कोकेशियन शेपर्ड है। इसका नाम कैडाबाम्स हाइडर, हाइडर करके, हाइदर नहीं हाइडर। वो मालूम नहीं, अभी 1 ईयर पहले मर गया था, फिर से दूसरा जन्म हो गया। उतना सीरियस हो गया था, मैं सोचा ये मर गया करके। वो हम का ऊपर नहीं रहता। बाद में मेरे को नेक्स्ट जन्म फिर से पैदा होके मेरे को उतना नाम कमा के आया। अभी वर्ल्ड में बुला रहा है, लंदन में एक फंक्शन को बुला रहा है और कन्नड़ा मूवीज में किया है वो। अभी बड़ा बड़ा इंटरनेशनल शो में, फैशन शो में मेरे को चीफ गेस्ट, उसको शो स्टॉपर, ऐसा सभी शो को बुलाता है। अभी हीरो हीरोइन आने से न्यूज़ नहीं होता, ये आने से वर्ल्ड न्यूज़ होता है। ऐसा करके सब लोग इसको ही चाहिए, सभी जगह बुला रहे हैं। अभी हैदराबाद में मैं फर्स्ट टाइम लेके आ रहा हूँ। नेक्स्ट भोपाल पे बड़ा शो है, लंदन पे बड़ा शो है, बेंगलुरु पे एक हेलीकॉप्टर पे एलियंस लोग इसको लेके आने के जैसा एक 1 ईयर पहले प्रोग्राम प्लान किया था। वो टाइम में ना ऐसा ही अचानक वायरल होके पब्लिसिटी हो गया था, इसलिए नेक्स्ट जनवरी को इसको वही स्टॉप हुआ था ना, वही प्रोग्राम को बेंगलुरु पे अच्छा जगह पे पूरा 150 सुपर बाइकर्स, रशियंस मॉडल्स, हीरो हीरोइन, सेलिब्रिटीज 150 लोग, उतना बड़ा इवेंट बेंगलुरु में कर रहा हूँ। वो एक ही दिन में 5000 न्यूज़ चैनल पे न्यूज़ आएगा। उतना बड़ा షో कर रहा हूं బెంగళూరు पे। ఇన్నారా? ఏం విన్నాం? మొత్తం హిందీలోనే చెప్పిండు, ఏం సమజ్ కాలేదు అని చెప్పి కోపానికి రాకుర్రి, నిమ్మలంగినుర్రి. ఇక ముచ్చటేందంటే ఈ కుక్క ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అరుదైన జాతి కుక్క అంట. దీన్ని కాకసియాన్ షెపర్డ్ డాగ్ అంటారట. ఇలా హైదరాబాద్ మియాపూర్ లో సందడి చేసిందుల్లా ఈ కుక్క ఖరీదు 20 కోట్లంట. ఇక గింత విలువైన కుక్క మియాపూర్ కు వస్తే జనాలు ఊకుంటారా చెప్పుర్రి? ఎగబడి సెల్ఫీలు దిగిర్రంట. బెంగళూరుకి చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ కుక్కను తీసుకొచ్చిండు. మియాపూర్ మదీనాగూడల విశ్వాస్ పెట్ క్లినిక్ కు ఈ కుక్కను తీసుకొచ్చిండు. ఇక ఆయన మాట్లాడుకుంటా ఈ బ్రీడు రష్యాకు చెందింది, 20 కోట్ల కొనుగోలు చేసిన అని చెప్పిండు. 3 సంవత్సరాల వయసున్న ఈ కుక్క దినం 3 కేజీల చికెన్ తింటదట. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలే కాకుండా సినిమాలలో కూడా నటించిందంట. ఇక ఈ కుక్క మెయింటెనెన్స్ కు నెలకు 3 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందట. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న బులసముద్రం ఊరు పక్కన ఉన్న పొలాలల్లా 2-3 దినాల సంధి ఒక ఎలుగుబండి ఆరోగ్యం బాగాలేకున్నది. చూసొద్దాం పారే. వామనే, ఎలుగుబంటి పొలాలలో తిరుగుతుంది, పొద్దుగాల పూటనే గిట్లా తిరుగుతుంది. గాడ జనాలు ఎవరైనా ఉన్నారా ఏంది? కుంటుకుంటా నడుస్తున్నది. ఎవరైనా కొట్టి రాయట్లా? అగో గీ అన్నేదో చెప్తాడంట, ఇందాం పారి. బీరాయపురం విలేజ్. ఈ కరడు అనేది 3 రోజుల నుండి తిరుగుతాం ఆడాడ. ఈరోజు పొద్దున్నే ఉదయం మా పొలంలో ఉంది. మా కూలర్లు వస్తే చూసి అనారోగ్యంతో చాలా సీరియస్గా ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి తీసుకుపోయి దాన్ని ఇంజక్షన్ ఏదో ఇది చేసి దాన్ని ఆరోగ్యం క్యూర్ చేసి ఇస్తే మేలు బాగుంటుంది. వాళ్ళ ఊరికి ఊరు వచ్చేసి ఊరికి అడ్డాడుకొని వెళ్ళిపోతే కాదు అది. ఈరోజు రేపో సుస్తయింది అది. అరే అట్లనా? పాపం కదా. అగో ఇంకో అన్నేమో అంటుండు. బులసముద్రము మడకసిర మండల్లో మా ఊర్లో దగ్గర, ఊరు పక్కన, అంటే దాదాపు ఊరి ఇండ్ల పక్కలకే కాలనీలో బీసీ కాలనీ ఉంది. అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి 2 డేస్ నుండి ఇక్కడే ఉంది. ఇన్ఫామ్ చేసినాము, వాళ్ళు పోతుందిలే అని చెప్తున్నారు. దానికి అనారోగ్యంతో ఉంది. అది అనారోగ్యంతో అంటే గాయమైంది, కడప కింద గాయమైంది. కాబట్టి దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించే మార్గం చేయాలని.
ఇన్నరు కదా ముచ్చట. శ్రీ సత్యసాయి జిల్లా బులసముద్రం గ్రామ సమీపంలో పొలాలల్లా 2-3 దినాలకెళ్లి ఒక ఎలుగుబంటి పానం బాలేక తిరగలేని స్థితిలో అగ్గాడున్న తోటలల్లో తిరుగుకుంటా ఉన్నదని ఫారెస్ట్ అధికారులకు అక్కడ రైతులు 2 దినాలకెళ్లి సమాచారం ఇచ్చిర్రట. నడవలేని స్థితిలో ఉన్న గా ఎలుగుబంటిని చూసి ఊర్లున్న జనాలు కూడా భయపడుకుంటా ఆ ఎలుగుబంటికి సరైన వైద్యం అందించి అడవులలో వదిలిపెడితే మంచిగుంటది అని అంటున్నారు. మడకశిర రేంజ్ లో ఉన్న ఫారెస్ట్ అధికారులు మాకు వైద్యం అందియనికే తగిన వైద్య సదుపాయం లేవని పుట్టపర్తికెళ్లి వైద్యాధికారులు రావాలని అన్నారట. ఆ ఊరోళ్ళు మిమ్మల్ని దినం అడుగుతున్నట్టే మీరు కూడా వైద్యాధికారులని అడుగుర్రి సార్లు. అంత అయిపోయినాక చేతులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పుర్రి, మొదలే చూసుకోవాలి కదా. హాట్గా నడిచింది అసెంబ్లీ. సీఎం మాట్లాడుతుంటే అడ్డుపడుతుంది ప్రతిపక్ష పార్టీ. జగిత్యాలలో సోయి లేకుండా రోడ్ల మీద పడ్డారు మందుబాబులు. దీనికి అంతటికి కారణం గుడుంబానే అంటున్నారు ఆడోళ్ళు. కుక్క ఖరీదు 20 కోట్లట. ముచ్చట తెలిసినోళ్ళు నోరెళ్ళబెట్టుకుంటున్నారట. కాలి నడకన తిరుమల ఎంకన్న కాడికి పోయిర్రు. యశస్విని రెడ్డి గెలిచినందుకు చెల్లించుకుంటుర్రు మొక్కులు. ఆ గివుల్లా ఇయాల్టి ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళా ఇంకిని ముచ్చట్లతోని రేపొస్తా. ఉంటా మరి శనార్థి.